యేసయ్యా యేసయ్యా నన్ను బలపరిచినయ్యా నిన్ను కనపడుతున్నయ్యా నన్ను బలపరిచినయ్యా నన్ను కనపడుతున్నయ్యా యేసయ్యా 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 స్తోత్రాలు ప్రభువా స్తోత్రాలు ప్రభువా నిన్నే గణపరతునయ్యా ప్రభువా నీ కృప నన్ను బలపరిచెనయ్యా నిన్నే గణపరతునయ్యా రెండు చేతులు పైకి ఈ అర్హత లేని యోగ్యత లేని మనలను తన కృప చొప్పున బలపరిచిన దేవునికి అందరూ స్తోత్రాలు చెబుతాం. స్తోత్రాలు ప్రభువా స్తోత్రాలు ప్రభువా స్తోత్రాలు ప్రభువా స్తోత్రాలు ప్రభువా స్తోత్రాలు ప్రభువా పరిశుద్ధుడా వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. రెండు చేతుల పైకి ధ్యానం. జీవమే లేని నాలో జీవము నింపుటకే నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చేసి అందరూ చెప్పండి కూడా దేవుని నామమున మహిమపరచుదాం. స్తోత్రాలు ప్రభువా స్తోత్రాలు ప్రభువా స్తోత్రాలు ప్రభువా. ఈ నెల చివరి దినములో మనందరినీ ఒక చోట సమకూర్చి తన నామ మహిమార్థమై ఈ పరిశుద్ధ మినిస్ట్రీ యొక్క సేవకుల ఈ సదస్సును దీవెనకరముగా ప్రభు జరిగించినట్లుగా మనం ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. జాన్ పాల్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా. మహాగణుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు.
ప్రభువా, నీవు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఏ యోగ్యత లేని, నీతి లేని, యథార్థత లేని మమ్మల్ని ప్రభువా నువ్వు ప్రేమించి రక్షించి ప్రభువా నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి ప్రభువా తండ్రి, ప్రాపంకలమైన లోకములో ప్రభువా నీ రక్షణమైన ఆనందము మాకు కలగజేసి ప్రభువా తండ్రి, నీలో జీవించుటకు, నీలోనైనా బ్రతుకుటకు ప్రభువా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. ఈ దినమును మాకు ప్రతిష్ఠించి ప్రభువా యేసయ్య మా ఆయుష్ను పొడిగించి ప్రభువా ఈ దినమే ఆనందించి సంతోషించుటకు ప్రభువా ఈ సదస్సులో నీవు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. సేవకులనైనా యేసయ్య నీకు వందనాలు. ప్రయాణాల్లో నువ్వు తోడున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్య ఈ మందిరంలో ప్రభువా, యేసయ్య ప్రాంతంలో ప్రభువా ఎలా సేవకుల సదస్సు జరగడానికి నైనా నువ్వెంతగానో కృప చూపించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. పాటల ద్వారా నేను స్తుతించాం ప్రభువా, ఆరాధన ద్వారానైనా నీ నామాన్ని కనపరిచాం ప్రభువా తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. వచ్చిన బిడ్డలు ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. రాలేని బిడ్డలని నైనా త్వరలోనైనా తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాము నైనా. వచ్చిన వారి ఆత్మతోను సత్యంతోను నైనా నీ మందిరంలో గడిపినట్లు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా తండ్రి. నీ కృపా సన్నిధి నైనా ఇక్కడ ప్రకాశించినట్లు సహాయం దయచేయమని ముందున్న కార్యక్రమాలంతట్లో తోడుగా ఉండి ప్రభువా ఈ వాక్యం చేతనైనా యేసయ్య ప్రజలతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం. కింద కూర్చున్న వారు కొంచెం ఎదురు చూస్తే సేవకులు ప్రయాణాల్లో సమస్త మహిమా ఘనత ప్రభావాలు మన ప్రభుకే కలుగును గాక. ఆమేన్. మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సెప్టెంబర్ నెల మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు దేవుడు మనల్ని ఎంతో కాపాడాడు. ప్రతి క్షణమందు మనకు తోడైన దేవుడికి మన రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ సమయంలో ఈ నెల అంతకు ముందు నెలలోనే ఈ మందిరంలో ప్రార్థన పెట్టాలి, కొన్ని ప్రతికూల పరిస్థితులు బట్టి పెట్టాలి, వీలవలేదు. కానీ దేవుని కృప, దేవుని ప్రణాళిక, దేవుని నిర్ణయం. ఈ దినమందు ఈ సెప్టెంబర్ నెల చివరి దినములో ఆత్మీయ తండ్రి రాయి గారు అలాగే మన మధ్యకు వచ్చిన రాజు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఆమేన్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించడం. ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారండి. మొదటిసారి మా మందిరానికి వచ్చిన అందరూ దేవుని స్తోత్రం చేయండి. ఎంతో చాలా కాలం నుంచి చదువుకుంటున్నాం. మీ అందరూ తీసుకురావాలి. అతి ప్రాముఖ్యంగా ఆత్మీయ తండ్రి గారు అయిగారిని బతిమాలి అయ్యా రెండయ్యా అంటే కొన్నిసార్లు గోపాలపురం దాకా వచ్చారు బ్రదరు. అర్జెంట్ పోల్ వచ్చింది బ్రదరు, వెళ్ళిపోలు బ్రదర్ అని అయ్యారు. వెనక్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ చాలా కాలం తర్వాత మన ఆత్మీయ తండ్రి గారు మనతో ఉండడం సంతోషం, ఆనందం. మంచిది. సమయాన్ని వ్యర్థం చేయకుండా ఈ రోజు చెప్పడానికి దైవజనుడికి సమయం ఇచ్చే ముందు ఆత్మీయ తండ్రి గారికి 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను. వాళ్ళు మనకి గ్రీటింగ్స్ తెలియజేసిన తర్వాత అయ్యగారికి సమయం ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి ముందుగా మనందరినీ హల్లెలూయా. మరి హైదరాబాద్ నుండి మన మధ్యకు చాలా ప్రయాసపడి మన మధ్యకు వచ్చిన ప్రియ దైవజనులు రాజు గారికి నా ప్రత్యేక వందనాలు. వారితో పాటు వచ్చిన సాల్మన్ గారు అండి బ్రదర్ సాల్మన్ గారికి కూడా వందనాలు. అలాగే మన పరిశుద్ధాత్మ ఫెలోషిప్ మినిస్ట్రీలో ఉన్న దైవజనులు సూపర్వైజర్ గారు మొదలుకొని దైవ సేవకులందరికీ అందరికీ వందనాలు. ఇలా చాలా మంది పాపం దూరం నుంచి ఇబ్బంది పెట్టాను. అలాగే మరి దయతో ఎందుకంటే మరి కిందటి నెల మనం ఇక్కడ పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అయితే ఆ నెల మనము సేవకుల మీటింగ్ ఎక్కడ పెట్టుకున్నాం, గోపాలపురంలో పెట్టుకున్నామండి. కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేక దేవుని దయను బట్టి ఈ రోజు మనందరము ఇలాగా గడపడానికి దేవుడు కృపనిచ్చాడు. ముఖ్యంగా సంఘస్థులందరికీ కురసగన్నపగూడెం సంఘ బిడ్డలు
శ్రీలక్ష్మి గారు మొదలుకొని, రూత్ గారు మొదలుకొని ఇక్కడ ఉన్న పాపం పనులు, ఈ రోజు పనులు కూడా మానేసినట్టున్నారు. అమ్మ అందరికి పేరు పేరున వందనాలు. అమ్మా మరి మంచి మంచి వంటలు కూడా మా కోసం తయారు చేశారు అని విన్నాను. మరి దైవజనులు ముందుగా మరి సమీల్ గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. శ్రీలక్ష్మి గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. లక్ష్మీ కలగారు, క్షమించాలి, లక్ష్మీ కలగారిని బట్టి. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడితే, ఏంటమ్మా, ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడితే దేవుడు ఎంత అద్భుతాన్నైనా చేస్తాడు. లక్ష్మీ కలగారి హృదయంలో దేవుడు పెట్టిన భారం, ఈ కొరసకన్నపుగూడెం అనే గూడెంలో మందిరం లేదు అనేటువంటిది, మందిరం ఎంతవరకు ఈ గ్రామం ఏర్పడిన నాటి నుండి మందిరం ఏర్పడలేని ఆ అడ్డుగోడని లక్ష్మీ కలగారి ద్వారా దేవుడు పటాపంచి చేశాడు. బిడ్డ హృదయంలో ఒక దేవుని కొరకు ఆకలి, దేవుని కొరకు ఒక దప్పిక ఉంటేనంట దేవుడు ఏదైనా చేయటకు సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. అలాగే నాకు ఒక మంచి కుమారుడిని దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మేము తండ్రి కొడుకులాగా ఉంటాం కానీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నా దగ్గర దెబ్బలాడడానికైనా సరిపోతాడు అన్ని విషయాల్లోనూ. కానీ నాకు నమ్మకస్తుడైన బిడ్డ. ఆమేన్. నేను బిడ్డను బట్టి అందుకే ఇవాళ ఈయన కూడా సూపర్వైజర్ గారు, బిడ్డ అనకూడదు. ఈయన ఒక సూపర్వైజర్ గారు, ఈయన ఒక ఏరియా సూపర్వైజర్ గారు. మరి ఈ రోజు మరి సమీల్ గారు ప్రేమించి, లక్ష్మీకాళ గారు ప్రేమించి, సంఘం ప్రేమించి మమ్మల్ని స్థలానికి పిలిచినందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ, నేను ఇంకా మాట్లాడే సమయం కాదు. 2 సెక్షన్స్ కింద ఉంటాయండి. మొదటి సెక్షన్ 1 గంట వరకు ఉంటుంది, భోజనం చేశాక మళ్ళా 2 నుంచి 3 గంటల వరకు 1 గంట సెక్షన్ ఉన్న తర్వాత సేవకుడికి సపోర్ట్ ఇవ్వబడుతుంది. అలాగే కొంతమంది మరి మహేష్ గారు, వారు దైవజనురాలు హెప్సిబా గారు కూడా ప్రయాణంలో ఉన్నారని నేను విన్నాను. తెలంగాణ సేవకులు ఈ రోజు ఆగిపోయారు, లేదా తెలంగాణ వాళ్ళు కూడా రావాలి. నెక్స్ట్ సుదర్శన్ గారు, జోసఫ్ గారు గొల్లగూడెంలో సభలు జరుగుతున్నాయి. ఇవాళ పగల ప్రసంగం సుదర్శన్ గారి కండక్ట్ చేసేదేమో మన సంఘం, మన మినిస్ట్రీలో ఉన్న జోసఫ్ గారు. నైట్ ప్రసంగం నాది పిల్లరా, కనుక ఇద్దరు కూడా మిస్ అయ్యారు. మరి కొంతమంది సేవకులు మిస్ అయినా ఈ రోజు కొద్దిమంది సేవకులతో కలిసి మనము సంఘ బిడ్డలు, కొరసకన్నపుగూడెం సంఘ బిడ్డలతో కలిసి ఇవాళ నేను ఇక్కడ రావడం మా సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఫాస్ట్ గా నా మీద అంతమంది కోపంగా ఉంటారు, గోపాలపురం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు మీరని. ఆమేన్. దేనికైనా ఒక సమయం, ఒక దేవుని చిత్తం ఉండాలి. కాబట్టి రోజు అభిషిక్తులైన దైవజనుల ద్వారా మేము వచ్చాం. మంచిది సమయం. లైవ్ గారి గురించి నేను కొన్ని మాటలు మీతో చెప్పి, గత 10 సంవత్సరముల నుండి అయ్యగారు బైబిల్ తరగతులు నిర్వహిస్తూ హైదరాబాద్ నుండి వచ్చి ఆయా ప్రాంతాలలో నాకు చాలా ఆత్మీయులు, చెప్పాలంటే మన మినిస్ట్రీలో వారు ఒక భాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు రావడానికి కూడా సమయం ఇది, ఈ సమయం ఏర్పడింది. మరి రోజు మరి వారు మన మధ్యకి ఎంత కష్టపడుతున్నారంటే దేవుని సువార్త అందించడానికి చాలా కష్టపడి, అమ్మా సువార్త ప్రకటించడం సులువే గాని అది చేయటం చాలా వెలతో కూడింది. అంత దూరం నుండి వారు వచ్చి మరి దైవ కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు మనతో కలిసి ఇలా ఉండటం చాలా సంతోషం. మీలో చాలా మంది పద్మ గారు ఉన్నారంటే అసలు రావాల్సిన సమయం కాదు, వాళ్ళ చెల్లెలు గారు డెలివరీ టైం, ఆమె నెలలో ఇలా అసలు ఈ నెల వచ్చే నెల మనకి ఎవరికి ఖాళీ లేవు. అయినను ఈ రోజు మన మధ్యకి దైవజనుల్ని క్షేమంగా తీసుకొచ్చారు. మరి సమయాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను. హైదరాబాద్ వారిది, వారు అంటే మన ఆంధ్ర నుండి హైదరాబాద్ వెళ్ళారు. ప్రభు వారు కొన్ని బాధ్యతలు అక్కడ అప్పచెప్పారు. అలాగే వారు మినిస్ట్రీ వర్క్ చేస్తున్నారు. చాలా దేవుడు వారికి ఎన్నో బాధ్యతలు ఇచ్చి
ధనమును ఆశించకుండా, మరి స్వలాభాపేక్షను ఆశించకుండా నిస్వార్థంగా దేవుని కొరకు ఎంతో కష్టపడుతున్నారు. మొన్నే అది నియమపువారం ఒక వారం రోజుల క్రితం వచ్చి కొంతమంది సేవకులకు ఆయన బోధించి వెళ్ళారు. మళ్ళీ వారంలోనే కాలేజీకి రావాలంటేనే మనకి 10,000 రూపాయలు ఖర్చు అయిపోతాయి హైదరాబాద్ నుంచి రావాలంటే. మరి అయినను గాని దేవుని ఎడల ఆ ప్రేమ తృష్ణ మన మధ్యకు వచ్చారు. వస్తున్నప్పుడు ఈ రోడ్లు అన్ని చూసి అయ్యగారు ఇంకేముందని అసలు మిమ్మల్ని లోతుకి తీసుకెళ్లలేదు, ఇంకా గట్టి చూపిస్తున్నాను నేను, ఆమె మా సేవ అంతా కూడా అటే అని చెప్పాను. ఏది ఏమైనా ఈ రోజు వారు వస్తుండగా సమయాన్ని వ్యర్థపరచకుండా మరి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించారు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా డాక్టర్ అని వచ్చా, రెవరెండ్ అని వచ్చా, రెవరెండ్ పాస్టర్ అమర్ బాబాయ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే బ్రదర్ సామ్యూల్ గారు, బ్రదర్ కి నా వందనాలు. ఇచ్చేసిన ప్రతి ఒక్క సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. అలాగే సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ ప్రాంతానికి దాదాపు చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఎందుకు కొంచెం భయం వేసింది. ఈ మీద కూడా డౌట్ వచ్చింది నాకు. నేను ఎప్పుడు చూడలేదు అసలు ఈ రూట్లు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళం కానీ ఈ రూట్లు తెలియదు అసలు ఇంత డేంజర్ గా ఉంటాయని చెప్పి అనుకోలే. అయితే ఆ సన్నగా వస్తున్న దారి ఆ చెట్లలోంచి ఈయన ఎక్కడికైనా తీసుకెళ్లిపోతున్నాడు ఏంటి నన్ను అని డౌట్ వచ్చింది. లేదు బెదరు, ఇక్కడ ఊరుంది, ఇక్కడ పెద్ద ఊరుంది అని చెప్పారు. సరేలే సేవకులు కదా నమ్ముదాం మరి అని అనుకున్నా. అంటే అంత డౌట్. అంటే ఈయన తణుకు ప్రాంతంలో ఆ సచివాళ్ళు అక్కడ సేవ చేస్తున్నప్పుడు మాకు ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాల నుంచి ఇద్దరు ఆత్మీయులు వచ్చినప్పుడల్లా ఆ ఐదారు చర్చిలో నేను వాక్యాన్ని అందిస్తూ ఉంటా, బైబిల్ ట్రైనింగ్ లో. అలాగే కలిసిమెలిసి ఉన్నా. కానీ ఏరియాకి ఇంత భయంకరమైన పరిస్థితులు అలాగే ఏరియాలో చూడటం అనేది చాలా నాకు అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఏరియా చూడడానికి కొంచెం ఎలాగో ఉంది, కానీ ఎక్కడ కూడా దేవుని బిడ్డలు ఉన్నారు అనే ఒక ఆశ అనేది మాత్రం చాలా బలంగా ఉంది. దేవుడు ఈయన్ని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇక్కడ వేసాడు ఆ దేవుడు. చూడండి, ఆయన జాబ్ లో జాయిన్ అవుతే ఆయన చేసే సేవ ఎలా ఉంటుందో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులము మనం చాలా నేర్చుకోవాలి. ఇటువంటి ఏరియాలో సేవ చేయడం అనేది చాలా ధన్యత. ఏదో పెద్ద సిటీలోనో, హైదరాబాద్ లోనో, లేకపోతే ఇక్కడ పట్టణాల్లోనో, రాజమండ్రిలోనో ఎక్కడో చేయడం అనేది చాలా ఈజీ. అది ఈజీయే. కానీ ఈ ప్రాంతంలో సైకిల్ వేసుకుని ఇక్కడ చర్చిలు కట్టి ఇక్కడ కొంతమందిని విశ్వాసుల్ని తయారు చేస్తూ ఇది చాలా అద్భుతం అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒక చిన్న మాట, ఇక్కడ సేవకులు సేవకురాలు ఎంతమంది ఉన్నారు ఒక చేయొద్దని ఒకసారి. ఓకే, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నేను ఈ రోజు తీసుకోబోయే పాఠము సేవకుల కొరకు అలాగే విశ్వాసుల కొరకు. ఓకేనండి, మీరు అందరూ బాప్తిస్మం తీసుకున్నారు కదా? తీసుకునే ఎంతమంది ఉన్నారు? అందరూ తీసుకున్నారు. తీసుకెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఊర్లో? చాలా మంది ఉన్నారు ఊర్లో. వాళ్ళందరూ మీరు బాగుపడిపోతే సరిపోయిందా? ఇప్పుడు మీరు బాగుపడితే సరిపోయింది, అందరిని మీరే తీసుకురావాలి. మేము డైరెక్ట్ వెళ్ళి ఇంటి ముందు నుంచున్నాం అనుకో, ఈయన ఎవరో ఓట్లు వేసుకుని వచ్చినాయనేమో అనుకుంటారు. అదే మీరు అనుకోండి, మీరు వెళ్తే పలానా వ్యక్తి అనుకుంటారు. ఇప్పుడు మేము చెప్పిన మాటలు ఒక దైవ సేవకులుగా మేము చెప్తాం. మీరేం చేయాలి? నేను చెప్తున్నాను, మీరు విని వదిలేస్తే బాగోదు. నేను చెప్పింది విని ఏం చేయాలి? వాళ్ళకి చెప్పాలి. మరి మీరు అప్లై చేసుకోరా? మీరు కూడా విని ఏం చేస్తారంటే దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
అర్థమవుతుందా? ఇప్పుడు 1 కేజీ చపాతీ పిండి తెచ్చాను. చపాతీ పిండి తెచ్చిన తర్వాత మీకు ఇస్తే ఏం చేస్తారు? దాన్ని బాగా కలిపి బాగా పిసికి మెత్తగా చేసి రొట్టెలు చేసి కాల్చి అని చేస్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు వినే వాక్యాన్ని మనం ప్రాక్టీస్ లో పెట్టాలి. నేను అంత దూరం నుంచి ఇంత దూరం ఏదో వచ్చి ఏదో సోప్ టాప్ గా 2 మాటలు చెప్తూ వెళ్ళిపోతే నాకేమైనా ప్రయోజనమా? మీరు ఈ రోజంతా పని మానేసి పొలం పనులు మానేసి ఇక్కడ కూర్చోవడం మీకు ఏమైనా ప్రయోజనమా? ఒక దైవ సేవకులాగా అనేక పనులు వదిలేసేసి ఈ టైంలో ఏం చేస్తూ ఉండేవారు ఇంతకు ముందు రోజులు. కానీ ఈ రోజు దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే క్లాసు స్టార్ట్ చేస్తాము. మరి ఈ రోజు దాదాపు 5 కూడా మొన్న డిముప్పారంలో పోయిన నెలలో ఒక రోజు క్లాసుకి అటెండ్ చేశాం. ఆ రోజు కూడా దేవుడు అయ్యగారిని అద్భుతంగా వాడుకున్నారు సేవకుల మధ్యలో. ఓకేనండి. మరి ఈ రోజు నన్ను కూడా వాడుకోవాలని మీ మధ్యలో ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి. నా పేరు రాజు. ఓకే, ఒక ప్రార్థన చేయండి, నేను వాక్యం స్టార్ట్ చేస్తాను. మహాపరిశుద్ధుడు తండ్రి, మహాగణుడు, అవును తండ్రి, స్తోత్రం. అయా మరి మా మధ్యలో ఉన్నారు తండ్రి ప్రభా. అయా నీ దాసుని ఎత్తుకొట్టుకుని వాడుకుని తండ్రి. అయా మరి బలముగా ఏడంతా నింపి బలపరుచుతండి ప్రభా. దాసుతో ఏమైతే మాట్లాడుతున్నామో మాకు ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. సేవకులందరూ దీవెనకరంగా ఉండేటట్టు సహాయం చేయండి. యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు మన సెక్షన్ ఏంటంటే ఇప్పుడు మొదలుకొని 1 గంట దాకా క్లాస్ ఉంటుంది. మనం అందరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళమే. ఇక్కడ అందరు స్కూల్కి వెళ్ళారండి? బళ్ళకి వెళ్ళారా? వెళ్ళారు కదా? అదే గుర్తు తెచ్చుకోండి. మీరు స్కూల్లో మాస్టర్ ఎలాగా చెప్తున్నారో అదే టైప్ లో ఉంటది. మీకు కూడా అలవాటు అవుతుంది, బాగుంటుంది క్లాసు. ఓకే. అయితే దేవుడు ఈ రోజు మనందరితో కూడా చాలా స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఏం మాట్లాడుతున్నాడో దేవుడు మనతో మనం జాగ్రత్తగా విందాం. ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం ఒక సేవకుడు యేసుతో సహవాసం చేస్తే, ఈ లోకంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మనకి. కొంతమంది ప్రాణ స్నేహితులు ఉంటారు, ఓకేనండి. కొంతమంది మామూలుగా స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే సంఘంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ ఈ భూలోకంలో ఎంతమంది ఉన్నా గాని మనకి నిజమైన స్నేహితుడు ఆ యేసుక్రీస్తు కావాలి. అర్థమైందండి? ఈ లోకంలో ఎవరితో స్నేహం చేసినా గాని కల్తీ ఉంటది. అవునండి. నీ సొంత తమ్ముడితో చేసినా, లేదా సొంత చెల్లితో చేసినా, లేదా తల్లిదండ్రులను ప్రేమించినా, ఎవరితో స్నేహం చేసినా గాని ఎవరో కూడా మానవులం కదండి. ఏదో పక్కనే ఖచ్చితంగా ఏదైనా కల్తీ ఉంటది. కానీ ఆ కల్తీ లేని యేసుక్రీస్తుతో స్నేహం చేస్తే నీకు ఎంత ప్రయోజనం? సరే ఆలోచించండి. ఆయనతో స్నేహం చేస్తే నీకేమిస్తాడు? అన్ని ఇస్తాడు. ప్రపంచంలో అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి ఒక్కటి తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు. కానీ ఆయనతో స్నేహం చేసినప్పుడు నీకు కావాల్సినది ఏమి కావాలి? భోజనం కావాలా? డబ్బు కావాలా? లేకపోతే ఇంకా ఆరోగ్యం కావాలా? ఇంకా పిల్లలు కావాలా? ఏది కావాలి? నీకు ఏది ప్రాముఖ్యం ఈ లోకంలో? అంటే ఒక మాట చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అంటే లోకంలో ఉన్నవన్నీ కావాలంటే ఇస్తాడా దేవుడు? ఉన్నవన్నీ ఇప్పుడు నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. నువ్వు దొరికిందే సొందని ఏది పడితే అది అడిగితే ఇస్తాడా? నీ స్థితి ఏంటి? నీ గతి ఏంటి? నీ పద్ధతి ఏంటి? నువ్వు జీవించే జీవితం ఏంటి? ఇవన్నిటికి తగ్గట్టుగా ఆయన ఇచ్చేది చాలా సమృద్ధిగా ఉంటది. ఆయన ఇచ్చేది చాలా బలంగా ఉంటది. అందుకనే ఎవరితో స్నేహం చేయాలి మనం? ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఆ స్నేహితుడితో రోజుకి ఎన్నిసార్లు మాట్లాడతాం మనం? ఏమండి? చాలా సార్లు మాట్లాడతాం. ఎందుకంటే చాలా సార్లు ఎందుకు మాట్లాడతామంటే
మనకి ఇంట్లో భార్యకి చెప్పుకోలేనివి, ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పుకోలేనివి ఎవరితో చెప్పుకుంటాడు? స్నేహితులతో ప్రతి ఒక్కటి కూడా పంచుకుంటాడు. అంటే ఒక స్నేహితుడు, నేను లోక స్నేహితుల గురించి చెప్తున్నా. ఈ లోక స్నేహితుడు ఏమి గురించి, వీళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నారనుకోండి, అదొక వేరే. వాళ్ళు ఒక వారం రోజులు కలవలేదు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటది? అమ్మా వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా ఏంటి అతను కలవలేదు, పొద్దున్న నుంచి మాట్లాడలేదు, ఏమైపోడు అని ఊరికి ఆలోచిస్తూ ఉంటాడు ఒక స్నేహితుడు. అదే 3 రోజులు కనపడిపోయిన తర్వాత 4వ రోజున కనిపిస్తే అతనికి ఆనందం ఎలా ఉంటది? అంతా ఇంత కాదు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వరకు కూడా గొప్ప అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనము ఎవరమంట? వాక్యం ఏం చెప్తుంది? తీగలు అంటే నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. మన తండ్రి ఎవరంటండి? వ్యవసాయకుడు. వ్యవసాయకుడు అంటే అది మామూలు విషయం కాదు. ఒక వ్యవసాయాన్ని చేస్తున్నప్పుడు ఒక వ్యవసాయదారుడు యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, వ్యవసాయంలో ఎంత కష్టం ఉంటుందో. కలుపు మొక్కలు వస్తే ఊరుకుంటాడా యజమాని? కలుపు మొక్కలు వస్తే ఊరుకుంటాడా? తీసి పాడేస్తాడు. కలుపు రానివ్వడు. అలాగే మంచి చెట్టులా విత్తనం వేసినప్పుడు చుట్టూరు కూడా అంత చెత్త అంతా మొలిసినప్పుడు ఆ యజమాని తీసివేస్తాడు. తర్వాత ఇక్కడ చూడండి, ద్రాక్షవల్లిని నేను నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. ఎలా తీసి పారవేస్తున్నాడు? పిచ్చి మొక్కలు అవుతే తీసేస్తున్నాడు, చెత్త కలుపు అంతా తీసేస్తున్నాడు. కానీ మరి దీంట్లో పనికిరాని తీగను ఎందుకు తీస్తున్నాడు? ఏమండి, పనికిరాని తీగ అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నీకు సేవ అప్పగించాడు. ఆ సేవ చేస్తున్నప్పుడు దేవుడు అప్పగించిన పని నువ్వు కరెక్ట్ గా చెయ్యకపోతే ఏం చేస్తాడు దేవుడు? ఏమండి, ఇప్పుడు ఒక రోజు పొలం పనికి వెళ్ళారనుకోండి, ఇద్దరు పొలం పనికి వెళ్ళినప్పుడు 2 రోజులు బాగానే చేశాడు, 3వ రోజున పని సరిగ్గా చేయకపోతే యజమాని ఊరుకుంటాడండి? ఏమంటాడు? ఏమ్మా నువ్వు పని బాగా చేయట్లేదు, ఏంటిది పరిస్థితి? నువ్వు పని చేయలేకపోతే మానే, ఇంటికాడు ఉండు, నిన్ను ఎవరు రమ్మన్నారు? పని చేస్తేనే పనికి రావాలి, లేకపోతే వద్దు. కానీ ఇక్కడ సేవకులకి ముఖ్యంగా చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసులకి చెప్తున్న మాట ఏంటంటే, మనం ముఖ్యంగా దేవుడు మనకి అప్పగించిన పని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే పనికి వెళ్ళిన వాళ్ళు, పొలం పనికి వెళ్ళిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా పొద్దునుంచి సాయంత్రం వరకు ఆ యజమాని చెప్పినట్టు చేస్తారో, మరి మీ పని ప్రపంచంలో, ఒక్కసారి చెప్తాను, ప్రపంచంలో మీకంటే ఇంత జాబ్ ఎవరికి ఉండదండి. అర్థమవుతుందండి? మీరెక్కువ, ప్రధానమంత్రి ఎక్కువ అంటే సేవకులే ఎక్కువ. అర్థమవుతుందండి? ప్రపంచంలో బిల్ కలెక్టర్ ఎక్కువ, సేవకులు ఎక్కువ అంటే సేవకులే ఎక్కువ. ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదండి, మనమే. అంటే మనం ఎంత గొప్పగా, దేవుడు ఎంత గొప్పగా ఒక సేవ చెయ్యి అని ఒక సేవ నీకు అప్పచెప్పినప్పుడు ఆ సేవని ఎంత కరెక్ట్ గా నడిపించాలి? నీలో లోపం ఏమైనా ఉందా? ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. దేవుడు ప్రతి క్షణం కూడా చెబుతూ ఉంటాడు. నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక్కొక్కటి నేర్చుకుంటున్నప్పుడు మనలో ఏదైతే చెడ్డ క్వాలిటీ ఉంటుందో అది పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే
ఒక మాట, విశ్వాసి గొప్పవాడా, సేవకుడు ఒక శిష్యుడు గొప్పవాడా అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మీరు ఉండండి అమ్మా, మీరు అందరూ విశ్వాసులే కదా, సేవకులు ఉన్నారు కదా వెనకాల, అంటే రెండు కంబైన్ గా చెప్తున్నా, నేను వాళ్ళకే చెప్తున్నా. మీ ప్రశ్నలు కూడా తర్వాత ఉంటాయి, మీకు చెప్తాను, మీరు చెప్పేది. కానీ మీరు పాస్ట్ ఉంటారు మాకంటే. ఇప్పుడు చెప్తున్నాను అనండి, ఇప్పుడు సేవకుల మీద జడ్జిమెంట్ ఎవరు చేస్తారు? ఏమండి, సేవకుల్ని జడ్జిమెంట్ ఎవరు చేస్తారు? మీరే. మా జడ్జిలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు మామూలు కాదు, అమ్మో మహా డేంజరు, మీరు మాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? మీరు ఒక్క చోట వింటారో, ఒక సేవకుడు చెప్పింది వింటారో అని అనుకుంటారు. మీరు అనేక మంది సేవకులు చెప్పింది వింటారు, అవునా? ఏదైనా సెల్ ఫోన్ వాడితే సెల్ ఫోన్ లో ఎంతమంది మెసేజ్లు వస్తాయి అన్ని చూస్తారు. ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు బాగా చెప్తలేదు అన్ని కూడా జడ్జిమెంట్ ఇచ్చేదే మీరు. ఏదన్నా హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోయి, ఆయన వచ్చాడు ఏదో అలాగే మాట్లాడాడు అయిపోయిందండి చెప్పుకుంటారా? చెప్పుకోరా? ఒకవేళ బాగా చెప్పాడు అనుకో ఏమంటారు? అబ్బా ఆయన వచ్చాడండి, బాగా చెప్పాడండి. ఏం బాగా చెప్పాడు? ఏం గుర్తుంది? అంటే మీరు మా జడ్జిలు. ఎవరు జడ్జిలు? పాస్టర్, సేవకులు జడ్జిలు. మీరు పక్కన ఉండండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఏ ప్రశ్న వేసాను నేను? మర్చిపోయారా? గుర్తున్నా? నేను ఎంత పాఠం చెప్పిన తర్వాత అమ్మో అయితే బాగా వింటున్నారు. అయితే చెప్పండి ఏంటండి, ఎవరు గొప్పవాళ్ళు? శిష్యుడు గొప్పవాడా, విశ్వాసులు? ఎవరు బెటర్ అండి? మళ్ళీ చెప్తలేదు. ప్రశ్న నాకు అప్పచెప్పేస్తున్నారు అంతే. నేనేం చెప్తున్నాను నాకు మళ్ళీ చేతులు కట్టుకుని అప్పచెప్పేస్తున్నారు. అదే పాఠం నాకు అది చెప్తా, నేను మళ్ళీ డైనామోలో పడుతున్నా. అంటే ఇదేనా ప్రశ్న జవాబు అనుకున్నా. జవాబు చెప్పలేదు, మీరు చెప్పారా? క్లాసు సరదాగా వెళ్తది, కాకపోతే అక్కడ మనకి టచ్ అవుతూ ఉంటది. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే రోజంతా మీరు ఫ్రీగా ఉండండి. ఓకే, మీరు ఫ్రీగా ఉండండి, శుభ్రం జాలీగా ఉండండి. నేను ఏం చెప్పినానంటే దాంట్లో మనకి ఇష్టమైనవి ఒక్కొక్కటి తగులుతూ ఉంటది. ఇప్పుడు బిర్యానీ వండి పెట్టారనుకోండి, బిర్యానీ తెలుసు కదండి అందరికీ, మామూలు బిర్యానీలో మొత్తం అన్ని పీసులే ఉన్నాయనుకోండి, అంటే మొత్తం అన్ని చికెన్ ముక్కలే ఉన్నాయనుకోండి, అసలు బిర్యానీ రైస్ లేదనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? తినబుద్ధి అవుద్దా? తినబుద్ధి అవ్వదు. బిర్యానీ ఎక్కువ ఉండి ఒక 4-5 ముక్కలు చిన్న ముక్కలు పండి అనుకో, మీకు ఏమనిపిస్తుంది? అబ్బా ఇంకో 2 ముక్కలు దొరికితే బాగుంది అనిపిస్తుంది. ఎందుకు? ఇది అంటే దేవుడు మనకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అర్థమవుతుందండి? ఒకటేసారి అంత. ఇప్పుడు చూడండి, బిర్యానీ అంటే ఏదో ఒక రోజు తింటాం. 3 పూటలు ప్రతిరోజు వారం రోజులు బిర్యానీ తినాలంటే అసలు దాని దగ్గరికి వస్తారా? మీరే అసలు వారంటే అంట. అందుకనే దేవుడు మాట్లాడతాడు. మన పాఠం నేర్చుకునే కొలదే ఒక్కొక్క బిట్టు తగులుతూ ఉంటది. దాన్ని మనం తీసుకుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దాంట్లో ఉన్న సార్వం ఎలా ఉంటది? మామూలుగా ఉండదండి. దాని టేస్ట్ అనేది మనం చూడాలి, దాని టేస్ట్ అనేది మనకి తెలియాలి. ఇప్పుడు ఒక బోన్ ఉందనుకోండి, మ్యాక్ బోన్ ఉందనుకోండి, దాన్ని పీల్చినప్పుడు దాంట్లో ఉన్న టేస్ట్ ఆ పీల్చినోడికే తెలుస్తుంది తప్ప ఆ తిన్నవాడికే తెలుస్తుంది తప్ప మనకు తెలుస్తుందా? అది ఎలా చెప్తాడు? ఇప్పుడు తిన్నవాడు అబ్బా బాగుంది అంటాడు, చాలా బాగుంది అంటాడు. దాంట్లో ఉన్న టేస్ట్ ని ఎలాగే స్ప్రెడ్ చేయాలి? అది కూడా నువ్వు కూడా తింటే అప్పుడు తెలుస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని నేను చెప్తున్నప్పుడు అది తీసుకున్నప్పుడు నువ్వు కూడా వాక్యాన్ని ధ్యానిస్తే దాంట్లో ఉన్న మాధుర్యం అనేది తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, శిష్యులు గొప్పవారా, విశ్వాసులు గొప్పవారా అంటే మనం శిష్యులుగా ఉన్నాం. ఒక సేవకుడిగా ఒక శిష్యులుగా నేర్చుకునే వారిలాగా ఉన్నాం. మన జీవితాంతకాలం నేర్చుకుంటూనే ఉండాలి. ఈ బైబిల్ గ్రంథం అనేది చాలా చిన్న బుక్ కాదండి. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క వాక్యం ఒక రూట్ లో వెళ్తే ఎన్నో వాక్యాలు చెప్పొచ్చు. దేవుడు అనేక రకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, అంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. మరి ఎక్కువగా ఫలింపవనని ఏంటండి? అంటే చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులకి చాలా ఇంపార్టెంట్ అయిన మాట
ఎందుకంటే మనం సేవలో కష్టపడి పని చేయలేదంటే, వింటున్నారండి, సేవలో మనం కష్టపడి పని చేయలేదంటే అది కొంతవరకే ఉంటది. దేవుడు నిన్ను తీసినట్టు కూడా తెలియదు సేవలో నుంచి. దేవుడు నీకు అప్పగించిన పని తీసేసాడని నీకు కూడా తెలియదు. నీవేదో మొహమాటానికి ఏదో ప్రజల కన్నీళ్లు ఓకే రైట్ హల్లెలూయా. ఎందుకంటే మనం సేవ అనేది చాలా పవిత్రంగా తీసుకోవాలండి. మనకు భయం ఉండాలి, దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇది చాలా పట్టుదలగా చేయాలి. నువ్వు ఎవరితో నిబంధన చేసుకున్నావు? దేవునితో నిబంధన చేసుకున్నావు. దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు నువ్వు చేయవలసిన పని కరెక్ట్ గా చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. ఒక సంఘాన్ని దేవుడు నీకు అప్పగించాడంటే ఆ సంఘములో మరి అనేక ఆత్మలు రక్షింపబడాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు ఆత్మల వరకు భారము ఎంత వరకు ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే మన గోల్ ఏంటి, మన లాస్ట్ మనకి ఏమైతే తెలుస్తుంది, మన గోల్ ఏంటి, మన జీవితం ఏంటి, మన జీవితం రహస్యం ఏంటి, దేవుడు ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించాడు, అసలు మనం ఏంటి అయితే ఈ ఆలోచించినప్పుడు నీకు బయట లోకమంతా కనిపిస్తా ఉంటది. ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఒకడేమో ఎమ్మెల్యే అయ్యాడు, ఒకడు ఎంపీ అయ్యారు, ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు, మెంబర్ ఉన్నాడు, ఊర్లో వాళ్ళు కొంతమంది ఉన్నారు, గ్రామంలో ఇంతమంది ఉన్నారు. వీళ్ళన్ని మైండ్ లో పెట్టుకుంటే నీకు దేవుడు కనిపిస్తాడా? దేవుని ఆలోచనలు వస్తాయా? ఈ చెత్త అంతా మనం పెట్టుకోవద్దండి. నువ్వు స్పెషల్. ఎవరి దగ్గర స్పెషల్? దేవుని దగ్గర స్పెషల్. అబ్బా, నీ రూపాన్ని చూసి నేను సెలెక్ట్ చేసుకోలేదు. నీ రూపం నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? నువ్వు హైట్ ఎంత ఉండాలి, కలర్ ఎంత ఉండాలి, ఇంత లావు ఉండాలి, ఇంత సన్నం ఉండాలి, నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావా? నేను పంపించింది ఎవరు? యేసయ్య. దేవుడు పంపించాడు నిన్ను. దేవుడు ఆయన పని మీద లోకానికి పంపించాడు. పంపించినప్పుడు నీ గోల్ ఏమై ఉండాలి? ఈ రోజున ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా ఉంటున్నావు. అయితే నువ్వు చనిపోయిన తర్వాత, ఎందుకు మాట్లాడంటే బాధపడక్కర్లేదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ బదులు సేవ ఎవరు చేస్తారు? అర్థమైందండి? నీ పిల్లలు చేస్తారంటున్నావు. పిల్లల్ని కాదు, చూసుకొని ఆలోచించండి ఒకసారి. ఎందుకు అంటే ఒక సేవకుడిగా నీ కుమారుడు సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది నువ్వు గమనించాలి. నీ తెలివితేటలు, నువ్వు ఎన్నో ప్రసంగాలు చేస్తుంటావు, ఎంతో మంది రక్షించుంటావు. నీ తెలివితేటలన్నీ నువ్వు నీ శిష్యుడికి పంచకపోతే రేపు నువ్వు చనిపోయిన తర్వాత నీ తెలివితేటలన్నీ ఎక్కడ ఉంటాయి? ఏమండి? సమాధిలో ఉంటాయి. ఏం ప్రయోజనం? నీ ఎక్స్పెరిమెంట్ అంతా ఏమైపోయింది? నీ చదువు అంతా ఏమైపోయింది? నీ తెలివితేటలన్నీ ఏమైపోయినాయి? సమాధిలో కలిసిపోతాయి. ఏం ప్రయోజనం ఉండదు. నీలో ఉన్న టాలెంట్స్ అన్ని ఎవరికి ఇవ్వాలి? నీ శిష్యుడికి ఇవ్వాలి. నీ శిష్యుడికి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి లోక జ్ఞానం పెరిగే కొలదే కూడా వాళ్ళు ఇంకా కూడా నేర్చుకుని రాబోయే తరానికి వాళ్ళు కూడా అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా గొప్ప సేవకులుగా దిద్దబడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు? బైబిల్ క్లాస్ అనేది చాలా ప్రాముఖ్యమండి. ఓకే, అయితే రేపు పొద్దున మీరు కూడా కాబోయే సేవకులే. అర్థమైందా? మిమ్మల్ని విశ్వాసులుగా ఊహించద్దు. మీరు కూడా, ఎందుకంటే మీరు కూడా చాలా ప్రాముఖ్యం. మేము ఏదో ఒక మీటింగ్ లో మమ్మల్ని ఎలా చెప్తున్నాం, కానీ ఇవన్నీ విని ఏం చేయాలి? మీరు అమ్మా పాటించాలి. ఏం పాటిస్తారు? వాక్యాన్ని పాటిస్తారు. వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటున్నావు. ఓకే, అయితే బానే ఉంది. కానీ నీ ఇంటి పక్కన వ్యక్తి, నీ ఇంటి ఎదురుకుండా వ్యక్తి, నీ సందులో ఉన్న వ్యక్తి, ఆ గందులో ఉన్న వ్యక్తి, వీళ్ళందరూ కూడా దేవునిలోకి రాలేదు. ఏం చేస్తావు మరి నువ్వు అప్పుడు? వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళకి టైం ఎప్పుడైతే దొరుకుతుందో, అంటే వాళ్ళకి టైం, నీ టైం కాదు. అర్థమవుతుందండి? నీ టైం కాదు, వాళ్ళకి ఎప్పుడు వీలుగా ఉంటారు అనేది నువ్వు చూడాలి. వాళ్ళు ఎప్పుడు నీ దగ్గరికి రాకోకుండా నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పరిచయం చేసుకుని ఒక ఆత్మని దేవుని మందిరం నడిపించే బాధ్యత నీది. తరువాత వాళ్ళని మార్చేది, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఆ వాక్యం చెప్పేది సేవకుడి సంగతి. ఇవన్నీ చేసిన తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా మారాలంటే దేవుని పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రాక్టీస్ లో పెట్టాలండి మనం. ఇది ప్రాక్టీస్ ఉండాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ అంటే
ఇప్పుడు ఏదన్నా సైకిల్ తొక్కుతుందండి, సైకిల్ తొక్కుతున్నప్పుడు అది ఒకటేసారి సీట్ ఎక్కి సైకిల్ తొక్కేస్తాడా? తొక్కడు కదా. ఏదో కింద పెడలు తొక్కుతాడు, మళ్ళీ అయితే కొంచెంసేపు నడిపిస్తాడు, పడిపోతాడో లెగుతాడు, పడిపోతాడో లెగుతాడు, దెబ్బలు తగులుతాయి. వాడు తొక్కాలంటే చాలా ప్రాక్టీస్ ఉంటది వాడికి సైకిల్ రావాలంటే. అలాగనే మనము కూడా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాం, తర్వాత సైకిల్ తొక్కాం, తర్వాత స్కూటర్ తొక్కాం, తర్వాత బైకు, తర్వాత కారు. ఎందుకు ఇన్ని రేంజ్లు? ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఇన్ని రేంజ్లు? మనం ఎప్పుడు కూడా ఒక విశ్వాసగా ఉండిపోవడానికి ఇష్టపడకూడదండి. అర్థమవుతుందా? ఒక విశ్వాసగా ఉండిపోవడానికి ఇష్టపడకూడదు. ఏం చెప్పాడు దేవుడు? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు? సువార్త చెప్పి ఏం చేయమన్నాడు? అనేక మందిని విశ్వాసులుగా చేయమన్నాడా? విశ్వాసులు అంటే ఇష్టమైన ఆయనకి ఇష్టమే, కానీ ఏం చేయమన్నాడు? విశ్వాసులాగా ఉండకూడదు, శిష్యులు అవ్వాలి. ఇప్పుడు మీరు రేపొద్దున శిష్యులు అవుతారా? లేదండి, నాకు 50-60 సంవత్సరాలు వచ్చినాయి కదా, నేను శిష్యుని ఎలాగవుతాను అంటారా? దేవుని లెక్కలో నువ్వు పసిపిల్లవాడివే. అర్థమవుతుందా? నువ్వు ముసల్దాని అయినా ఏ వయసులో అయినా సేవ చేయొచ్చు. నిన్ను ముదిమి వచ్చే వరకు ఎక్కడ ఎత్తుకుంటానన్నాడు ఆయన? అమ్మా నువ్వు ముసల్దానికో సంఖ్యలు ఎత్తా, మన భాషలో మాట్లాడుకుందా, ముసల్దానికో సంఖ్యలు ఎత్తా. ఇప్పుడు ఎవరైనా సంకన వేసుకుంటాను రామ్మంటే అసలు ఏమంట నవ్వుతావో నవ్వా? అమ్మా దేవుడు నవ్వుతాడు అలాగా? నిన్ను చిన్నపిల్లగానే చిన్నోడుగానే చూస్తున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనం ఏంటి అంటే మనము ఎంతగా దేవుని కొరకు కష్టపడతామో, మనం ఎంత వరకు దేవుని కొరకు పని చేస్తామో దేవుడు లెక్కలో ఉంటది. ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. చాలండి, ఇక్కడ మనం ఒక మాట అండర్లైన్ చేసుకోవాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. నేను ఆయన వద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయనను ఎరుగుతున్నా. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేయాలి. పరలోక రాజ్యం ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. అంటే నేను తీసుకెళ్ళిపోనులే, ఆయనే తీసుకెళ్తాడు. ఓకే, ఎందుకు అంటే పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆశ. అవునండి. ఇప్పుడు ఈ లోకంలో ఇంతకాలం జీవిస్తున్నాం, ఏది ఏమైనప్పటికీ కానీ దేవుని రాజ్యంలో నేను ఉండాలి అని ఆశ అయితే ఉంది కదండి. మనం ఎందుకు చేస్తున్నామండి? కానీ ఎందుకు వచ్చాం మనం ప్రార్థనకి? విశ్వాసుల్ని మిమ్మల్ని అడుగుతాను ఒక మాట, ఎందుకంటే ఇది చర్చిలో ప్రసంగం కాదు. అర్థమవుతుందండి? ఒక క్లాస్ లో విన్నప్పుడు నేను క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్లు చెప్పండి. ఓకే, మీకు తెలిసిన ఆన్సరే, ఏమి కాదు. ఇప్పుడు మనం ప్రార్థన ఎందుకు వచ్చాం? ఇప్పుడు చెప్తానన్నారు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడతలేదు. ఎందుకు వచ్చాం మనం ప్రార్థనకి? ఎందుకు వచ్చాం అమ్మా? దేవుని వాక్యం వినడానికి. ఓకే, అసలు మూల కారణం ఏంటి? దీని మూల వచనం ఏంటి? అసలు ఎందుకు వస్తున్నాం మనం అనేది అమ్మా? ఎన్నిటికి నేనే చెప్తా, ఇవన్నిటికి కారణం ఏంటంటే, ఇంత భక్తి చేసేది ఎందుకు, మనం ఇంత బాధపడేది ఎందుకు అమ్మా? పరలోక రాజ్యంలో దేవుడు నన్ను ఉంచుతాడు, నరకంలో పడకుండా. అవునా? దీని గురించే కదా. రెండు అదే ఇదే ఉంటది, అంతకుమించి ఇంకేమైనా ఉంటదా? నీకు ఈ లోకంలో ఎంత దానం ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా ఏం సుఖం? ఏం చేసుకుంటాం? మెల్ల వేసుకుంటాం, కరగ తీసుకుని శుభ్రం గ్లాసులు పోసుకుంటే అయ్యేం కదా అమ్మా. బంగారం ఇచ్చినా గానీ, ఎంత డబ్బు ఇచ్చినా ఏంటి, ఏమైనా కొనుక్కుని ఏం చేసుకుంటాం చెప్పు? ఏం కొన్నా గానీ. ఇప్పుడు మనం నడుపుతాకి ఏదో రైలు, మామూలుగా ఏదన్నా కారు గాని, బైక్ గాని, సైకిల్ గాని అన్ని కొంటాం. కొనేది ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? కొనుక్కుని పక్కలో పొడుగు పెట్టుకుంటావా? ఏమండి, వస్తువుని పక్కలో పొడుగు, అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మంచిగా బండి బాగుంది కదా, నేను 2-3 లక్షలు పెట్టుకున్నా అని చెప్పి, నీ బండి బైక్ బాగుందని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో నీ పక్కనే పెట్టుకుని పడుకుంటావా? పడుకోబెట్టు. బంగారం ఎక్కడ పెట్టుకుంటాం? మెళ్ళ ఎవరన్నారండి?
మెల్ల కూడా ఉంటది, నైట్ మెల్ల కూడా వేసుకుంటారు, అది కరెక్టే. బంగారం ఎక్కడ ఉంటది? కొంతమంది మెల్ల ఉంటుంది, కొంతమంది బీరువాలో, కొంతమంది ఎక్కడికి ఉంటది? బ్యాంకులోనే, హెడ్ ఆఫీస్ లో ఉంటది. అది తెలుసు కదా మీకు, అక్కడ ఉంటది. అంటే ఎక్కడ ఉండే వస్తువు అక్కడ ఉంటది. ఏమున్నా గానీ అయితే రైలు బండి కొనుక్కుంటావా? రైలు బండి అది కూడా మొత్తది కదండి, తీసుకెళ్తుంది కదా. కొనగలవా రైలు బండి? అది ఎవరిది రైలు బండి? ఎవరిదండి రైలు బండి? అయిందా? అది ఎవరిదండి? మీకు కరెక్ట్ గా చెప్పట్లేదు, మీకు వినపడతలేదు. దేవుందా? అయ్యో బలి చెప్పిందా? ప్రేమ్ కుమారి గారు, అయ్యో పేరు మాత్రం సూపర్ అండి బాబు. అసలు ప్రేమ్ కుమారి అంటేనే అదృశ్యం. చాలా బాగుంది. దేవుని నామానికి స్తోత్రం కలిగాక. రైలు బండి ఎవరిది? ప్రభుత్వంది. ఓకే, సేవ ఎవరిది? దేవునిది. మనం రైలు బండిలో ఒక పాసింజరు ఎలాగా ఎక్కి ప్రయాణం చేస్తాడో, ఒక సేవకుడు, ఒక విశ్వాసి కూడా రైలు బండిలో ప్రయాణం చేసి మళ్ళీ మనం స్టేషన్ వచ్చినప్పుడు మనం దిగిపోవాలి. అంతే, రైలు బండి ఆడే కదని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతుందా? అది వస్తుందా ఇంటిదాకా? రాదు. సేవలో నువ్వు వాడబడటం వరకనే. సేవలో నువ్వు ఏదైతే వస్తువులు కొంటావో, సేవలో ఏదైతే నువ్వు సేవ కొరకు వాడబడతావు అని వాడుకోవడానికే. నీ సొంతం చేసుకుని మెల్ల చేసుకుని ఊరేగడానికి కాదు. ప్రతి ఒక్కటి కూడా దేవుని కొరకు వాడబడాలి. నీ ఇంట్లో ఏ వస్తువు ఉంది, ఏమున్నాయి, అది ప్రతి ఒక్కటి కూడా దేవుని కొరకు వాడబడాలి. అర్థమవుతుందండి? ఏదో కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఎన్ని జతలు కొంటారని చెప్పులు? ఇంట్లో ఒకటి, బాత్రూమ్ లో ఒకటి, బయట ఒకటి, మళ్ళీ అటు సైడ్ ఎక్కడికి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఒకటి, మామూలుగా ఆర్డినరీ వెళ్ళగా ఒకటి, ఇన్ని జతలు కొనేస్తారు. దాన్ని సపరేట్ గా ఒక సెల్ఫ్ కట్టించేస్తారు చెప్పులకి. ఇంటి వంటారు. అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. బట్టలు కూడా చాలా మంది స్త్రీలు బాగా కొంటారు, కానీ దాన్ని ఉపయోగించేది గంట 2 గంటలు, మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం. అంటే మనం దేవునికి చేసే పనిలో ఇవన్నీ ఎందుకండి అని అనుకోవచ్చు. ఒకటి, మనకు కరెక్ట్ గా ఉండాలంటే కింద నుంచి పై దాకా టెస్ట్ చేసుకోవాలి. అవునండి? ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక మాట చెప్తా, ఒక మాట చదివించి నేను ముందుకెళ్తా. నా ప్రసంగం క్లాస్ లాగానే ఉంటది. కొలసీలు రాసిన పత్రిక 3:23-24. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్రభువు వలన స్వాస్థ్యమును ఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఈ మాట అండర్లైన్ చేసుకుంటే మన జీవితం కరెక్ట్ అయిపోద్దండి. మీరు అనుకోవచ్చు, ఇదేంటి పాస్టర్ అందరూ ఒక మాట చదివారు, ఈ మాట ద్వారా మొత్తం మనకు కరెక్ట్ అయిపోవచ్చు అంటే ఈ మాటలో చాలా అర్థం ఉంది. మీరేమి చేసినను మనస్ఫూర్తిగా చేయుడి. మీకు అప్పగించిన పని కరెక్ట్ గా చేయాలి. అంటే మనస్ఫూర్తి అంటే ఒకసారి ఆలోచించండి. మనస్ఫూర్తిగా అంటే అమ్మా ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం. నా వైపు చూడండి, పర్వాలేదు. నా వైపు చూస్తే మీకు వాక్యం బాగా అర్థమవుతుంది. మనస్ఫూర్తిగా అంటే ఇంతమంది ఉన్నాం, ఇప్పుడు 20 మంది ఉన్నాం అనుకోండి. 20 మందిని అడిగితే 20 రకాలుగా చెప్తారు. అవునా కాదా? అవునండి. ఎందుకండి? ఒకటే దిక్కున ఉన్నారు కదా, ఒకటే పాస్టర్ చెప్తున్నాడు కదా, 20 మంది 20 రకాలు ఎందుకు చెప్పాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి? ఇంటికి 20 మంది 20 రకాలుగా చెప్తున్నారు. మనస్ఫూర్తిగా అంటే ఒకళ్ళు ఏమన్నారు? హృదయపూర్వకంగా అన్నారు. ఓకే, ఇంకొకరు ఏమన్నారు? ఇష్టంగా అన్నారు. ఇద్దరికి ఎందుకు తేడా వచ్చింది అంటే మీకు ఏ తేడా రాలేదా? మీరు చెప్పండి పోనీ. మనస్ఫూర్తి అంటే ఏంటి అమ్మా? మనస్ఫూర్తిగా అంటే ఆలోచించండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా అంటే అమ్మా అయ్యి బాబు చాలా లాంగ్ వెళ్ళిపోయారండి మీరు. ఏ తప్పు చేయకుండా ఉంటది, ఏ తప్పు చేయకుండానే. మనస్ఫూర్తి అంటే ఒకసారి చెప్తాను వినండి. రోజు బెండకాయ కూర అంటే తింటావా? అదేంటి ముట్టిలో పెట్టేస్తున్నారు మరి? బెండకాయ కూర తినరా? ఎంతమందికి ఇష్టమైన బెండకాయ కూర? అసలు ఒక్కరికే ఏదో 2-3 అన్నారు. కొంతమంది బెండకాయ కూర అంటే అసలే ఆ ప్రేమ్ కుమార్ గారికి అసలు ఇష్టం లేదంట. ఇష్టం కదమ్మా వంకాయ? సరే అండి, ఓకే. అయితే ఒకటి
మనస్ఫూర్తిగా మంచిగా డ్రెస్ ఎప్పుడు వేసుకుంటాం? ఎప్పుడైనా వేసుకోవచ్చు. అమ్మా చూసావా, పాస్టర్ గారు చూసావా, పాస్టర్ గారే. అది ఇప్పుడు కొత్త బట్టలు కుట్టించుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటది. అబ్బో, నీట్ గా స్నానం చేసేసి శుభ్రంగా, ఎక్కడ మురుకుంచో ఒంటి మీద. అది ఏదన్నా పని ఉందనుకోండి, అదరే బెదరే పొలం పనికి ఏదైనా వెళ్ళాలనుకోండి, 2 సొంబులు వేసేసుకుని అటు ఇటు వేసుకుని బట్టలు వేసి వెళ్ళిపోతాం. నువ్వు ఎలాగ స్నానం చేసావు ఏంటో ఏం లేదు, అంతా చేసావో లేదా, చెమట పోయిందో లేదా అన్నట్టు. కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలి, పెళ్లికి వెళ్ళాలి, నేను ఒక ఫంక్షన్ లో ఉండాలి అన్నప్పుడు చాలా ఇష్టంగా మనస్ఫూర్తిగా తొడుక్కుంటావు బట్టలు. అవునా? మరి ఇలాగ చేసినప్పుడు అది 1 రోజు 2 రోజులు చేస్తావు, తర్వాత అవి పాత పడిపోతాయి. అప్పుడు నీకు కూడా నీరసం వచ్చేస్తాయి, మొన్న వేసుకున్నాను కాదు ఇప్పుడు ఎందుకులే అనుకుంటా. అవునా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరేమి చేసినను మనస్ఫూర్తిగా, అంటే మనస్ఫూర్తి అంటే 1 రోజా 2 రోజులా? రైట్, కరెక్ట్ అమ్మా పాస్టర్ గారు మీరు. అమ్మో, చాలా గొప్ప విశ్వాసం. అయితే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే జీవితాంతం మనస్ఫూర్తి.